వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యికి కారణమైన వారిని శిక్షించాలంటూ తెలుగుదేశం, జనసేన, హిందూ ఐక్యవేదిక నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తి జిల్లా హిందూపురంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జగన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించిన కొందరిని పోలీసులు అడ్డుకున్నారు. టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదుట కూటమి నేతలు ఆందోళన నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లాలోని ఆలయాల్లో జనసేన నేతలు పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయంలోనూ జనసేన నేతలు పూజలు చేశారు. ఈ రోజు తప్పులు చేసింది ఒకరు, ప్రాయశ్చిత్తం చేస్తుంది ఒకరు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మనం చూసిన 11 రోజులు దీక్ష తీసుకున్నారు. ఆయనకి సంఘీభావంగా మేమందరం కూడా దీక్షలు తీసుకుంటున్నాం. ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్తు నా చేతుల మీదుగా ఒక 2000-3000 లడ్లు పంచుంటా దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా తిన్నోలే, అపచారం చేసినట్టే కదా. అందుకే స్వామిని క్షమించమని వేడుకుంటున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళ వచ్చి ప్రమాణం చేయాలి. ఇది తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. హిందువుల మనోభావాలతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న విషయం. వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులను తిరగాలి. అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే కానీ వీళ్ళు పాపాలు పోవు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి రండి, తలనీలా సమర్పించండి. ఇలా వాళ్ళ లడ్డు వాళ్ళ చేతిలో పట్టుకుని అఖిలాంగ రండి, వచ్చి ప్రమాణం చేయండి. మీరు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు 10%, 20% వాటాలు తీసుకుని ప్రమాణం చేయండి. రాజకీయంగా ఏదైతే వీళ్ళు దేవుని వెంకటేశ్వరుని వాడుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీశారో ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. మాత్రం దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నాం.